అయోధ్యలో జగదాభిరాముడు ప్రతిష్టకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. జనవరి 22న అయోధ్యలో నిర్మించిన రామ మందిరంలో బాలరాముడు కొలువు తీరనున్నాడు. జనవరి 16 నుంచి ప్రారంభం కానున్న ప్రతిష్ఠ కోసం దేశం మొత్తం ఎదురుచూస్తోంది. ప్రధాని మోదీ చేతుల మీదుగా జనవరి 22న రాముడి ప్రతిష్ఠ జరగనుంది. అయోధ్యలో కొలువు తీరే రామయ్య విగ్రహం ఇప్పటికే సిద్ధమైంది. కర్ణాటకకు చెందిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ 51 అంగుళాల శ్యామవర్ణంలో ఉన్న విగ్రహాన్ని రూపొందించారు. అయోధ్యలో ప్రతిష్ఠ కోసం మొత్తం 3 విగ్రహాలను రూపొందించారు. బాలరాముడిలా దైవత్వం ఉట్టిపడేలా విగ్రహాలను శిల్పులు తయారు చేశారు. రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సమావేశంలో అరుణ్ యోగిరాజు రూపొందించిన విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్ఠించాలని నిర్ణయించారు. దీంతో మిగిలిన 2 విగ్రహాలను రామాలయంలో మరొక చోట ఏర్పాటు చేయనున్నారు. జైపూర్కు చెందిన శిల్పి చంద్రేష్ పాండే రూపొందించిన బాలరాముడి విగ్రహం అయోధ్యకు చేరుకుంది. రాముడు మహావిష్ణువు అంశ కనబడేలా బాలరాముడి విగ్రహాన్ని తయారు చేశారు. ఈ విగ్రహాన్ని జైపూర్ నుంచి అయోధ్యకు తరలించినట్టు శిల్పి తెలిపారు. మార్బుల్తో తయారు చేసిన 51 అంగుళాల బాలరాముడి విగ్రహంతో పాటు హనుమంతుడి విగ్రహాన్ని చంద్రేష్ పాండే రూపొందించారు. గుడి నిర్మాణం ఇప్పటికే పూర్తి కావడంతో ఆలయ సింహద్వారం దగ్గర హనుమంతుడు, గరుడ విగ్రహాలను ప్రతిష్ఠ చేస్తున్నారు. వీటితో పాటు పెద్ద పెద్ద ఏనుగులు, సింహాలను ఆలయం ముందు ఏర్పాటు చేస్తున్నారు.